పెట్టని బ్రీడింగ్ చేసే వాళ్ళంతా కూడా ఈ వీడియోనైతే కంప్లీట్‌గా చూడండి. ముందుగా ఎవరైనా మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలానే ఒక లైక్ చేసి నన్నైతే సపోర్ట్ చేస్తారనైతే కోరుకుంటున్నాను. మీరు ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా నీమో క్యాండీ పెయిర్స్ అనమాట. అలానే కొన్ని బ్లూ రిమ్ పెయిర్స్ కూడా నేనైతే వీటిని బ్రీడింగ్‌కి అయితే రెడీ చేస్తున్నానండి. సబ్స్క్రైబర్స్‌లో చాలామంది ఏంటంటే బెటాని తీసుకొచ్చిన వెంటనే బ్రీడింగ్‌కి అయితే పెడుతుంటారండి. అదైతే మంచి పద్ధతి అయితే కాదని అయితే చెప్పొచ్చు. ఎందుకనంటే బెటా ఎప్పుడు కూడా ఆ క్లైమేట్‌కి, ఆ అట్మాస్ఫియర్‌కి ఖచ్చితంగా అలవాటై ఉంటేనే బ్రీడింగ్ అనేది సక్సెస్ అయితే అవుతుందండి. నేనైతే ముందు ముందు వీడియోస్‌లో 100% మన బెటాని ఎలా బ్రీడ్ చేయాలనేదైతే మీకు క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ కండిషన్ అనేదైతే ఎవ్రీ 3 డేస్‌కి ఒకసారి అయితే మనం చేంజ్ చేయాల్సి ఉంటుందండి. వీటికి సంబంధించి లైవ్ ఫీడ్స్ మాత్రమే ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. ఎందుకనంటే వీటి స్పామ్ అలానే ఎగ్ కౌంట్ అనేది పెరగాలంటే ఖచ్చితంగా లైవ్ ఫీడ్స్ అనేదైతే యూజ్ చేయాలి. అలానే చేయండి అని మాత్రం నేను చెప్పట్లేదండి. ఇలా నేను చేయటం వల్ల నాకు ప్రాక్టికల్‌గా వర్కౌట్ అవుతుందని మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేనైతే వీటిలో కొంత రాక్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా నేనైతే 1 వీక్ నుంచి 2 వీక్స్ వరకు అయితే ప్రాపర్‌గా మంచి ఫీడింగ్ అయితే వీటికి ఇస్తుంటానండి. ఇప్పటికైతే ఇంతేనండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్.